వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటారు. లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు మనం షర్ట్కి కలర్ మార్చుదాం. ఓకే, ఇప్పుడు ఒక మోడల్ ఫోటో తీసుకుందాం. సారీ, ఇది కాదు. ఇది నేను ఆల్రెడీ కట్ చేసుకునే ఉంచానండి. మనకి ఫోటో ఉంటుంది కదా, కానీ కలర్ చేంజ్ అనేది వైట్ షర్ట్కి యూజ్ అవుతుందండి. అస్సలు వైట్ షర్ట్కి మనం కలర్ మార్చలేం. ఓకే, ఆల్రెడీ కలర్ షర్ట్ ఉన్న వేరే ఫోటోకి కావాలంటే వేరే కలర్ మార్చచ్చు. నేను మొత్తం ఈ షర్ట్ని అంతా కట్ చేసుకుని ఉంచుకున్నాను. పాత్స్లో చూడండి, క్లిక్ చేశాను కదా, కంట్రోల్ అండ్ క్లిక్ చేసి కంట్రోల్ జే తీసాను, క్లిక్ చేశాను. ఎక్స్ట్రా పార్ట్ తీసేసుకుందాం. ఓకే, దీనికి మనం కంట్రోల్ యూ క్లిక్ చేసినప్పుడు సాచురేషన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. హ్యూ అండ్ సాచురేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇవి డార్క్ అవుతుంది, ఇది డార్క్ సైడ్, ఇవి డార్క్స్ పెరుగుతాయి, ఇది లైట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, కొంచెం డార్క్ చేసుకుందాం. ఇది సాచురేషన్. ఇటు పూర్తిగా మైనస్ చేసేస్తే బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. ఇటు బాగా కలర్ ఎక్కువ, డెప్త్ ఎక్కువ పెరుగుద్ది అన్నమాట. ఓకే, ఇక్కడే ఉందండి అంతానే. నేను ఇది వేరే కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇది కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పార్ట్ని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, గ్రీన్ షర్ట్, బ్లూ షర్ట్, గ్రీన్ షర్ట్. ఓకే, ఇంకా మనం ఎక్కువ లేయర్స్ తీసుకుందాం. ఇది మీకు ఇది ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఉంటుందండి. ఇదిగోండి, కంట్రోల్ యూ అని ఇక్కడ ఉంది చూడండి, సాచురేషన్ అని, హ్యూ సాచురేషన్, అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది గ్రీన్ షర్ట్ ఉంచుదాం. ఒరిజినల్ బ్లూ, తర్వాత గ్రీను, మళ్ళీ కంట్రోల్ యూ, కంట్రోల్ యూ. చూడండి, ఇది నేను బ్లాక్ షర్ట్ కింద కూడా చేస్తాను. చూసారా, బ్లాక్ షర్ట్. నేను వేసుకునే షర్ట్ కన్నా మనం చేసిన షర్టే బాగున్నట్టుంది. ఇలా మీకు షర్ట్ని కూడా మార్చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫోటోని ఇంకొంచెం కలర్ కరెక్షన్ చేద్దాం. ఓకే, మెయిన్ ఫోటోకి మళ్ళీ ఇంకో లేయర్ తీసుకున్నాను. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు ఇవి చూపించడానికి ఇందులో చూపిస్తున్నాను. షార్ట్ కట్ అయితే కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే లెవెల్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది కాంట్రాస్ట్, ఇది బ్రైట్నెస్, ఇది డార్క్స్ అన్నమాట. చూడండి, దీనికి చూసారా, అసలు ఎక్కడ కూడా తెలియట్లేదు. చూసారా, ఇది ఫోటో మార్చినట్టు. అసలు మీరు ఇంకా డీటెయిలింగ్గా కట్ చేసుకోండి.
ఎక్కడైనా మిస్టేక్ ఇలా కనిపించింది అనుకోండి, ఎంత ఎవరు జూమ్ చేయరు కదా, మనం ఇప్పుడు ప్రింట్ సైజ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇలా ఇలా ఫోటో చూసినప్పుడు ఇది ఇంతే కనిపిస్తుంది. ఎంత జూమ్ చేసి అది మారిందని తెలియదు అంతగా. మీకు ఏమన్నా ఇలా బ్లూగా ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బీ క్లిక్ చేయాలి. బీ టూల్ ఏంటంటే బ్రష్ టూల్ అనమాట. ఓకే, కొంచెం పెద్దది ఇంక్రీజ్ చేసుకుని ఆల్ట్ పట్టుకుని ఈ బ్లాక్ని టచ్ చేసి ఇక్కడ అప్లై చేయాలి. ఇలా బాగా తెలుస్తుందంటే వాటికి అప్లై చేయండి. ఇక్కడ చూడండి, కొంచెం షేడ్ తెలుస్తుంది. ఓకేనా, ఇలా అప్లై చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు మీకు హెయిర్ని కూడా మనం కొంచెం వర్క్ చేద్దాం. దీనికి హెయిర్ కూడా డీటెయిలింగ్ యాడ్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు అదే మిస్టేక్, మనకి మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఆ డార్క్గా ఏది ఉందో అదంతా సెలెక్ట్ అయిపోతుంది. వీలైతే మీరు కట్ చేసుకోండి. నేను ఇలా చూపిస్తున్నాను మీకు. దీనికి ఫెదర్ ఇస్తే ఇదంతా కవర్ అయిపోతుంది. కంట్రోల్ జే. మీరు ఫేస్ మీద కానీ ఏ వర్క్ మీరు 7.0 చేసినా సరే ఆ లేయర్కి కరెక్ట్గా మీకు ఇక్కడ స్టాంపింగ్ చేయాలనుకోండి, దీనికి మీరు ఎక్స్ట్రా లేయర్ తీసుకోండి. మెయిన్ లేయర్ ఉంది కదా, అది ఎక్స్ట్రా లేయర్ తీసుకోండి. ఒక పార్ట్కి మీరు ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కానీ కొన్ని చేంజెస్ చేయాలంటే ఆ పార్ట్ వరకే మీరు మార్చుకున్నారనుకోండి, ఫోటో అంతా మీరు మార్చుకోకలేదు. ఫోటో అంతా మళ్ళీ డీటెయిలింగ్ చేయక్కర్లేదు. ఆ లేయర్ ఒకటే డిలీట్ చేస్తే సరిపోద్ది కదా. సో ఆ లేయర్ ఒకటే మనం ఎక్స్ట్రా డూప్లికేట్ లేయర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వరకు అది డిలీట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ ఫోటో ఎడిట్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే న్యూ లేయర్ తీసుకోండి. ఆ పార్ట్ వరకు న్యూ లేయర్ తీసుకుని ఎడిట్ చేసుకోండి. ఒక ఫోటో డిజైనింగ్ చేసేటప్పుడు హెయిర్ కూడా కలర్ ఎక్కేస్తుంది. అప్పుడు కంట్రోల్ యూ తీసుకుని దానికి కొంచెం ఇటు సైడ్కి మూవ్ చేస్తే మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. ఇటు సైడ్కి అయితే కలర్ అనమాట. అంటే కలర్స్ బాగా డెప్త్ ఎక్కువ అవుతుంది. కలర్స్ అన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎక్కడైతే ఇక్కడ రెడ్ ఉందనుకోండి, రెడ్ ఎక్కువ అవుతుంది. బ్లూ ఉన్నప్పుడు బ్లూస్ పెరుగుతాయి. ఓకే, సో అప్పుడు ఇటు సైడ్కి మూవ్ చేసుకున్నప్పుడు దాని హెయిర్కి ఎక్కిన కలర్స్ అనేది డౌన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు హెయిర్ బాగా కనిపిస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.